కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిని ఆమెను కడప రెడ్డమ్మ అంటారు. ఈమెకి రెడ్డమ్మ అనే పేరు జయజమ్మలాగా అనిపిస్తుందేమో. సేమ్ అట్నే జయజమ్మ లెక్కనే ఫీల్ అయిపోయి ఓవర్గా చేయటం, అతిగా చేయటం చేస్తుంది అనమాట. ఏదో ఒక నియంత లెక్క. ఏంటంటే ఈ మధ్య అనవసరమైన వివాదాల్లో ఇరుక్కోవటం, అనవసరమైన ఈ కుర్చీల గురించి గొడవలు చేయటం ఇవన్నీ చేస్తుంది. అధికారం ఎక్కడైనా సరే గెలవని చోట గెలిచినప్పుడు కొంచెం ప్రజలకి ఈ గర్వం ఇలాంటివన్నీ తగ్గించుకొని అందుబాటులో ఉంటే రెండోసారి అనేది అధికారాన్ని అనేది ఇవ్వగలుగుతారు. అట్లా కాకుండా ఇట్లా నియంత లెక్క చేస్తే ప్రజలకు కూడా ఇసుగు పుట్టింది. ఈమె విజయవాడకి వెళ్ళి ఒక నియోజకవర్గంలో ప్రచారానికి వస్తే ఈమె కార్యకర్తల పైన దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు ఈమె ఒక మహిళని చూడకుండా ఇలా చేస్తారా, ఒక మహిళను జాలి లేదన్నప్పుడు, ఇప్పుడు నువ్వు మహిళవే కదా, గెలిచి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కళ్ళు ఎందుకు నెత్తికెక్కినాయి? నువ్వు కూడా ఐఏఎస్ని, ఐపీఎస్ని, అధికారులను కూడా గౌరవించాలి కదా. నువ్వు గౌరవించినప్పుడు వేరే వాళ్ళు నీకెలా గౌరవిస్తారు?